హోటల్ మ్యారీగోల్డ్ రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల హాజరయ్యారు. వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు రుణాలపై బ్యాంక్ అధికారులకు మంత్రులు దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్, బ్యాంక్ అధికారులతో మంత్రులు సమావేశమయ్యారు. అంటే ఎటువంటి చర్చలు నడుస్తున్నాయి, ఎటువంటి దిశానిర్దేశం చేస్తున్నారు, డీటెయిల్స్ మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్. హోటల్ మ్యారీగోల్డ్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ కావడం జరిగింది. ప్రధానంగా కూడా రుణాలకు సంబంధించి, వ్యవసాయదారులకు ఇచ్చే రుణాలకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రాల్లో ఎంతమంది ఎన్ని రుణాలు తీసుకున్నారు, ఏ బ్యాంక్ నుంచి ఎన్ని రుణాలు తీసుకున్నారు, దానిపైన కూడా సమగ్రంగా బ్యాంక్ అధికారులు మంత్రులకు వివరిస్తూ ఉన్నారు. దీని తర్వాత రుణమాఫీకి సంబంధించి ఏ బ్యాంకు నుంచి ఎంత లోన్ తీసుకోవాలి, ఏ బ్యాంకుకి ఎంత చెల్లించాల్సిన అవసరం ఉందనే దానిపైన కూడా మంత్రులతో బ్యాంకర్లతో చర్చించబోతున్నారు. జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు, అంటే నెల రోజుల్లో కూడా మొత్తం 2 లక్షల రుణాలు మాఫీ చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఛాలెంజింగ్గా తీసుకుంది. ప్రధానంగా కూడా 30 నుంచి 40,000 కోట్ల వరకు కూడా ఈ యొక్క నిధుల అవసరం రుణమాఫీకి సంబంధించి. అయితే దానికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు కొంత కసరత్తు చేయడం జరిగింది. ఆప్షన్స్ కూడా ప్రభుత్వం ముందుంచారు. ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన నిబంధనలు పెడితే కొంతమేర ప్రభుత్వం పైన భారం తగ్గుతుందంటూ కూడా అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఏ నిబంధన పెడితే తక్కువ డబ్బుతో ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరుస్తుందనే దానిపైనే ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఐటీ ట్యాక్స్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నాయో, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారికి సంబంధించి రుణమాఫీ విషయంలో వారికి వర్తించకుండా చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఎంత మేర ప్రభుత్వం పైన భారం తగ్గుతుందనే దానిపైన కూడా కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి నిధుల సమీకరణ, ప్రస్తుతం ఏ బ్యాంకుకు ఎన్ని రుణాలు ఉన్నాయి, రైతులు ఏ మేరకు ఏ బ్యాంకుల నుంచి ఎంత తీసుకున్నారనే దానిపైన కూడా ఈ బ్యాంకర్ల సమావేశంలో చర్చిస్తారు. దీనిపైన డిప్యూటీ సీఎం బట్టి కూడా బ్యాంకర్ల సమావేశం ముగిసిన తర్వాత మాట్లాడే అవకాశం ఉంది. కేవలం వడ్డీలకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన రుణాలే కాకుండా డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి కానీ ఇతర వాటికి సంబంధించి కానీ ప్రభుత్వం అలాగే బ్యాంకర్ల మధ్య ఏ విధంగా కోఆర్డినేషన్ ఉందనే దానిపైన ప్రతి సంవత్సరం ఒక మీటింగ్ జరుగుతుంది. అందులో భాగంగానే ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు అనేది ప్రస్తుతం అధికారులు చెప్తున్నారు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.